బాగా చెప్పే వదిన. సచ్చేనాటికి సవతిపోరని ఆ సీతారత్నానికి ఈ వయసులో అందం కావాల్సి వచ్చిందా? అందుకని జుత్తులు కత్తించుకుందా? కత్తిరించుకోవడం అంటే అలా ఇలా కాదొదినా, క్రాప్ చేయించుకుంది. అంటే మగోడికి మొగుళ్ళా ఉందన్నమాట. మామూలు మొగుడు కాదొదినా, మిలిటరీ మొగుళ్ళా ఉంది. చెప్పవే. అవును గాని వదినా, నాకు తెలియక అడుగుతాను, మీ పక్కింటి పంకజానికి ఎన్నేళ్ళు అంటావు? ఎందుకు వదినా? చెప్పులే, ఎన్నేళ్ళుంటాయి? ఓ 40 ఉండవు. 40 ఏంటి వదినా? మా పెద్దోడు పుట్టినాటికి అది కాపురానికి వచ్చిందా? అప్పటికి అది ముదురుటగురు 30 ఏళ్ళుంటాయి. మొగుడు కంటే 3 ఏళ్ళు పెద్దది అన్నారు. ఇప్పుడు మా పెద్దోడికేమో 20 ఏళ్ళ. అంటే పంకజ వయసు ఎంత అంటావు? ఓ 50. ఏంటి 50? ఓ 60కు తక్కువ ఉండవు. సరే, నీ మాట ఎందుకు కాదనాలి, ఓ 70 వేసుకుందాం. అవును కదా, కానీ తనకు 30 కూడా లేవని మూతి తిప్పుతుంది నా అపసాని. సరే గాని వదినా, కళకేమన్నా నువ్వు అప్పిచ్చావా? ఏ కళకి? అదే ఆ సెవిటి కళ, సినిమా కళకి. ఇచ్చాను వదిన. 200 ఇచ్చి 3 నెలలు అయింది. ఏం లేదు, నేను 200 ఇచ్చి 2 నెలలు అయింది. అడిగితే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటుంది గాని ఇవ్వడం లేదు. మళ్ళీ ఓసారి వెళ్ళి అడిగి వద్దాం. వస్తావా వదినా? పద. అడగటం కాదు, ముక్కు పిండి వసూలు చేసుకొద్దాం. మా బాగా అన్నావు, నాకు నచ్చావు. రా మరి. పద మరి. కళక్కి గారెలంటే ఇష్టమంట, అవ్వ చెప్పింది. ఇచ్చేస్తాను. ఏమైనా సరే అవును ఈ రోజు తీసుకుని వెళ్దాం. అసలు లేదు, ఇద్దరం ఉన్నాం. తలుపులు వేస్తున్నాయి, ఉందో లేదో పిలిచి చూద్దాం. ఉంటే ఇవాళ అట్టో ఇట్టో తేలిపోవాలి. అంతే మరి. తల్లి కళా, కళా. ఎవరు? ఉంది. నేను తల్లి సావిత్రిని. నీకు 3 నెలల క్రితం 200 అప్పించాను చూడు, ఆ సావిత్రిని. వస్తున్నా. వస్తుందట. రాని రాని తల్లి, 2 నెలల క్రితం నీకు 200 అప్పించాను చూడు, సుశీలని. నేను కూడా వచ్చాను, రా. వస్తున్నా. తొందరగా తగలడు తల్లి, అవతల మాకు చాలా పనులు ఉన్నాయి. వస్తున్నా వస్తున్నా అంటుందే గాని వచ్చి తలుపు తీయదే. ఉలుకు లేదు పలుకు లేదు. అప్పడటానికి వచ్చావని అటు నుంచి అటే ఎక్కడికైనా ఉడాన్ చేసిందో ఏటో. ఏమో. కళా, 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 నిన్నే. తలుపు తీయమ్మా. కళా, 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 కళా. అబ్బబ్బబ్బబ్బబ్బా, తలుపు తీయమంటుంటాను. వదినా, పిలిచి పిలిచి నోరు పడిపోతుంది. నిన్నే. చిన్ని. ఏంటిదినా ఈ ఇంటి తలుపులు తడుతున్నావు? ఏం కావాలి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? మీరెందుకు వచ్చారో నేను అందుకే. అంటే ఈ మహాతల్లి చిన్న పిల్లవని చూడకుండా నీ కాడు కూడా అప్పు తీసుకుందా? అప్ప అంటే అక్క వీళ్ళ దగ్గర అప్పు తీసుకుందా? సరే, అప్పేంటదినా? నేను చెప్తానే సిన్ని. కళలేదు, అదేమో సాయిత్రోదిన్ దగ్గర 200, నా దగ్గర 200 అప్పు తీసుకుంది. అడిగితే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అంటదే గాని ఇవ్వదు సవ్వదు. అందుకని ఇస్తావా చస్తావని ఇవాళ అటో ఇటో తేల్చేద్దామని ఇద్దరు కూడబలుకుని వచ్చాం. సత్యం. వచ్చి పిలిస్తే వస్తున్నా వస్తున్నా అంటూ ముందు పలికిందేవు, ఆ తర్వాత పలుకే లేదు. లోపల కులుకులు పోతుంది తల్లి. మమ్మల్ని ఎయిటింగ్ లెట్టింది. ఇంకా ఎయిటింగ్ లేట్ వదినా, ఫైటింగ్ లే. కళా, 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 కళా. అలాగా? ఆ సాయిత్రి ఏం తక్కువ తినలేదు. గారెల్లో పురుగుల మంది ఎట్టి వాళ్ళ అత్తను చంపేసింది. ఆహా. కళా,
ఆగండి ఆగండి ఆ, వదిన్లు ఆ? మీరు ఎప్పుడైనా గారెలు చేశారా? గార్లే ఇప్పుడు ఆవుస్ ఎందుకు? ఎందుకంటావేటదినా అది ఏమడిగిందని? బా, అది కాదు వదినా. ఏం కాదు గాని చిన్ని, నేనైతే చాలా సార్లు చేశాను. ఎందుకు? చూడు ఇలాగేనా చేసేది? ఇలాగే మెత్తగా దూదిలా ఉంది. పిండి బాగా రుబ్బినట్టున్నావు. రుచి కోసం ఏమేమి వేస్తారు ఇందులో? ఏం వేస్తారు? కాసింత ఉప్పు, కారం, కావాలంటే పచ్చిమిరపకాయ. ఇంకా ఇంకేం వేస్తారు? ఇంకేం వేయరు. నువ్వు రావదినా. నువ్వు ఆగొదినా. ఇంకేం వేయరు? వేస్తారు. నువ్వు గారెల్లో పురుగుల మందు వేసావట కదా? నేనా? ఆ నువ్వే గారెల్లో పురుగుల మందు వేసుండి అత్తకెట్టి టపక్ మనిపించేసావట. చెప్పిన నోళ్ళు పడిపోను. ఎవరు చెప్పారు నీకు ఆ మాట? ఇంకెవరు? సుశీలదినే. అమ్మో అమ్మో, నా పక్కనే సరి నా పరువంతా తీస్తున్నావు కదే. ఏమే, నేను గాలిలో పురుగుల మందేసండి మాత్రం చెప్పానా? ఇలాంటి లేనిపోని నిందలన్నీ వేసి ఊరంతా చెప్తున్నావా? అసలు చేసింది ఎవరే? నువ్వు కాదు. నేనేట్ చేశాను? ఏడ్ చేసావా? గంజిలో ఇసుపెట్టి నీ మావ నువ్వు చంపలేదు. నేనా? ఆ నువ్వే. పాపం ముసలాడు. ఏటే సుశీలా, గంజేటి సేదుగా ఉందంటే ఏటన్నావు? ఏటన్నాను? కొత్త బియ్యం గంజి అలాగే ఉంటదని అని లేపేసావా లేదా? వదినా, మర్యాదగా చెప్తున్నాను, మాటలు తిన్నగా రాని. ఎప్పటికప్పుడులో ఇప్పుడెందుకు? ఎందుకేటి? సుశీల పేరెట్టుకోగలు సరిపోదు, అందుకు తగ్గట్టు నడుతుండాలా? వదినా, ఆ వదినా. ఎవరే నీకు వదినా? మాడిపోయిన పెసరట్టు ముఖం నువ్వును. ఆ, నీ ముఖం ఉంది అందంగా చిల్లులు పడ్డ తపేలా గిన్నెలా. ఆ నాది తెపాలే గిన్నె, ఇదిగో నీది మసి పట్టిన మూకుడు ముఖమే. ఆహా, నీదో అరిగిపోయిన పాత చెప్పు. ఏం కూసావే? నా ముఖాన్ని ఎంత వచ్చావా? నువ్వెంచలేదు? నువ్వేం చావా నేను వచ్చాను ముందు. ఏమిటే నువ్వే కదా? ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి దోస్తావు? ఏమిటి వాగుతున్నావు? నువ్వు అసలు అసలు కొట్టడం ఏంటి నువ్వు నన్ను? ఏమిటి ఇందాక నుంచి వాగుతున్నావు? ఆగు, ఆగు, ఆగు. నీ చెమ్మడి నీ పోను. చెమ్మడిపోలేనే? నీ కాళ్ళు విడిచి కాలువలో నీ కాళ్ళే పెట్ట, పెట్టుకో నీ పొయ్యిలో. చేతులు విరిసి పొయ్యిలో పెట్ట. ఆగవే. ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నావు? నేను మాత్రం విషయం పెట్టి చంపేనా? నీకు పెట్టాలి. నీ మామని గంజలో విషయం పెట్టి చంపలేదు. ఆ? నీ చెమ్మడి పోను. నీ చెమ్మడి. అమ్మయ్యా. అక్క అక్క, ఇప్పుడు అక్కని కలవడం బాగోదేమో. పాపం ఈ గొడవంతా ఇన్ని లోపల కుమిలిపోతూ ఉంటది. ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకో రోజు వస్తాను. వీటిని అవ్వకిచ్చి పంపడమే మంచిది. అయ్యా, ఏంటి సీను? ఈ బ్రీఫ్ కేసు కూడా డిక్కీలో పెట్టమంటారా? వద్దు, సీటు దగ్గర పెట్టు. పదమ్మా. పెట్టేశానయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అయ్యగారికి ఇచ్చేసి ఉంచు. అన్నట్టు సీను, అయ్యా, రాడనుకో. ఒకవేళ నా ఫ్రెండ్ వేణి ఇక్కడికి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయానని చెప్పు, నేరుగా అక్కడికి వచ్చేయమని. అలాగేనయ్యా. అలాగే నాకేమన్నా ఇక్కడికి లెటర్స్ వస్తే తీసుకెళ్ళి మా ఆఫీస్లో ఇచ్చేయి, వాళ్ళు అక్కడికి వైజాగ్ పంపుతారు. అలాగేనయ్యా. ఉంటాను. నమస్తే. నమస్తేనే అన్నా.
నమస్తే మీరు యాద్గిరి ఆ, ఈ పూరా గల్లీకే దాదా దాదానా ఔ 3 మర్డర్లు చేసి జైలుకి పోయి 2 దిన్ అయితాంది రిలీజ్ అయ్యి. అవునా అయితే ఇప్పుడు ఏంటి నీతో జర్రంత పనుంది రాబై. రానా రానా ఔ కూసో, నిన్నే కూసో, పర్లేదు కూసో, పర్లేదు కూసో రాబై. ఆ, సైన్మాలు తీస్తావే తమ్మి? ఆవ్ ఏం తీస్తావు సాయన్మా తెలుసు. గెసుమంటే సైన్మాలు తీస్తావో గజ్జెప్పు. సోసల్ గంటే గారో నాదో నా సైన్మాల. ఆవ్ చూడరా బై, ఆ. నువ్వు నాకు జర్రంత మద్దతు చెయ్యాలి. ఏయ్, మద్దత ఔ హెల్పింగ్. హెల్పింగ్ ఈ మధ్యనే మనం పాటలు రాసుడు సురువు చేసినాం. అయ్య బాబాయ్ రోనా దోనా సాంగ్స్ సెంటిమెంటల్. మెంటలా జైల్లో కూసుని దిమాగ్ ఖరాబ్ అయి ఏం చెయ్యాలనో తెల్వక ఖుషీగా పాటలు రాసిన. పాటలు మీరు మీరు పాటలు రాశారు ఏం రాయరాదా? దాదాలు మర్డర్ లేదప్ప పాటలు రాయరాదని ఎవరు చెప్పిండ్రు? అబ్బాయి నేను అవుతిష్టం లేదు గట్లయితే ఇనుకో మళ్ళా. చెప్పండి మల్లీశ్వరి సైన్మాల ఆ. దేవుల్పల్లి సాంగ్ లెక్కన మనం బి ఓ సాంగ్ రాసినాం మళ్ళా. అబ్బా. జరినుకో. ఆ, పందిలా పరుగులు తీయాలి, గేదెలా గంతులు ఎయ్యాలి. ఓ ఓ ఓ జర 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 గిర 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 జర 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 గిర 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 జర 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 గిర 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 గిర. పందిలా 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 పరుగులు తీయాలి, గేదెలా గంతులు ఎయ్యాలి. మంచిగుందా పాట మరి? చాలా బాగుంది గది ఆ, మంచిగా చెప్పినావు. ఆ. తీసుకో. నాకెందుకు ఎందుకు? ఉంచుకో. ఉంచుకుని 10,000 ఇచ్చుకో. 10,000 గదే 10,000 ఎందుకు ఊకే ఇస్తావు, ఆ, సాంగికి పైసలు ఇయ్యావు. పైసలా వద్దు నాకొద్దు గట్లెట్లయితది? ఆ, సాంగ్ ఇన్నావు, ట్యూన్ ఇన్నావు. రేపు పొద్దుగాల కాపీ కొడితే నేనేం కావాలి? ఆ. దీన్న కాపీ ఔ. నేనా ఔ. కొట్టను సచ్చిన కాపీ కొట్టను నీ మీద చూప్. అయ్యో సైన్ మా వాళ్ళదేం భరోసా? 10,000 ఇచ్చుకో, లేదంటే చూడు చాకు అవు మళ్ళా చాకే. దీంతో కసక్కు మనిపించాననుకో, నా సాంగ్ ని సైడ్ లో పెట్టు. ముందుగాల నువ్వు ఖతమైతావు, పోతావు. అంటే చంపుతావా డౌటా? 3 మర్డర్లు చేసి 3 ఏళ్లు జైల్లో కూర్చున్నోడిని 4వ మర్డర్తో నాకేమైతది? వద్దు తీసుకుంటాను ఈ పాటలే నేను తీసుకుంటాను చంపద్దు 10,000 తీసుకోండి గది ఇప్పుడు నాకు నచ్చినవరా తమ్మి. నా తానకి సొంటి సాంగ్స్ మస్తున్నాయి, వచ్చి అప్పుడప్పుడు వినిపిస్తాలే. క్యాష్ జర రెడీగా పెట్టుకో, మళ్ళొస్తా. మళ్ళీ వస్తావా ఔ. నమస్తే నమస్తే 10,000 పందిలా పరుగులు తీయాలి, గేదెలాగా ఇదో పాట. కర్మ కర్మ డైరెక్ట్గా చచ్చిన ఈ వీధిలో ఉండను. అమ్మో ఈ ఇల్లు ఖాళీ చేసేయాలి, లేకపోతే చస్తాను. ఈ పాటలేంటి ప్రభు? దాదాలు కత్తులు చూపించి బెదిరించడం ఓ పద్ధతి, ఈ పాటలు వినిపించి బెదిరించడం కొత్త పద్ధతి కాబోలు. నాయనోయ్ నాకొద్దు ఇల్లు, వద్దుగాక వద్దు. అమ్మో చింపితే చంపుతాడు. హలో, హాయ్ వేణు. చెప్పు, క్షేమంగానే చేరుకున్నావు? ఇల్లా బానే ఉంది. సుధాకర్ మంచి ఇల్లే చూసి పెట్టాడు, నో ప్రాబ్లం. వచ్చాడు, సుధా ఎయిర్పోర్ట్కి వచ్చే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా ఆఫీసు పోలే. ఏది ఇప్పుడే డ్రెస్ వేసుకుంటున్నాను, అంతలో నీ ఫోన్ వచ్చింది. సరసా కిందని ఆడుకుంటుంది, బానే ఉంది.
కాకపోతే ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయింది కదా, కొంచెం కోల్డ్ చేసింది. డాక్టర్కా చూపిస్తాను. ఇంకేంటి సంగతులు? ఆయానా చూసుకోవాలి. సుధా ఎవనో సజెస్ట్ చేశాడు, తీసుకొస్తాన్నాడు కూడా. ఏముంది, ఆయా దొరికేంత వరకు సరస్సు నాతోనే తీసుకుపోతాను. ఆఫీస్కే నాతోనే ఉంటుంది. అవును. ఒరేయ్, హైదరాబాద్లో వైజాగ్ ఎలాగుంటుంది? అదే ఇదే. చెప్తాను. నీకు ఫోన్ చేయమని సుధాకర్కి చెప్పాలి, అంతే కదా? సరే. ఇంకా నువ్వేం కంగారు పడకు. రోజుకొకసారైనా ఫోన్ చేస్తాను, వివరంగా అన్నీ మాట్లాడుకుందాం. అదే వద్దంది. దిగులు దేనికి? ఏంటది? చిన్న పిల్లాళ్ళు ఏడుపు గొంతు నువ్వును. చచ్చా, ఏమైంది? ఇదిగో, నన్ను సరస్సుని నీకు చూడాలనిపించిన మరుక్షణం నువ్వు వైజాగ్ వచ్చేసాయి. ఓ 2 రోజులు ఇక్కడుండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదు గాని. ఏంటి వింటున్నావా? అన్నీ నేను చూసుకుంటాను. సుధాకర్ కూడా అదే మాట. తప్పకుండా ఇక్కడ మన వెంచర్స్ అన్ని సక్సెస్ చేసే వరకు నిద్రపోను. జోకా? సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే 10ంటికి ఆఫీస్కి వెళ్ళి 6కి వచ్చేస్తాను. సరే, ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే, ఉంటాను. చెప్తాను, ఫోన్ చేయమని చెప్తాను. బాయ్. రెడీ అండి, రెడీ. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం తప్పు. మీకోసం నేను వచ్చానని మీరు నిర్లక్ష్యంగా ఉండటం కూడా తప్పే. కట్. బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ. మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఓకే. తర్వాత సీన్ ఏంటయ్యా? కాస్ట్యూమ్ మేడం, నెక్స్ట్ సీన్ గ్రీన్ డ్రెస్ అండి. గ్రీన్ డ్రెస్ రెడీ చెయ్యి. స్టార్ట్ అయిపోయిందా? అయిపోయింది. కూకో. నెక్స్ట్ సీన్ ఎవరిది? ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ ది. క్లోజప్స్ కట్ చేస్తున్నారు. ఓ 1/2 గంట వరకు ఫ్రీ. మరికనే సంగతులు చెప్పు. ఏటి ఈ పిచ్చి రకం నువ్వు? మొన్ననే నీ కొరెట్టిన నెక్లెస్ ఏది? ఏమయ్యాయి, మెరుగెట్టడానికి ఇచ్చావా? లేదు. మరి పోయాయి. పోవడం ఏంటి? కొంపదీసి దొంగలు కనపడ్డారా? మరేమయ్యాయి? ఆయన తీసుకున్నారు. ఆయన ఎవడాడు? ఆయన అదే ఆడెవడు? అబ్బా, మా వారు. ఏ ఆడికెందుకు? వేసుకుని ఊరేగుతానన్నాడా? లేదు, ఆ? మంజరి ఇండస్ట్రీస్ పెడదామని ఓ పెద్ద ఆలోచనలో ఉన్నారు. ఏటి, మంజరి ఇండస్ట్రీసా? అవును. ఉహు. రోజు రోజుకి బంగారం ధర పడిపోతుంది. ఆ. మనకెందుకు ఈ బంగారం? దీన్ని అమ్మి ఆ డబ్బుతో ఏదైనా ఇండస్ట్రీ పెడదామంటే సరేనన్నాను. దాంతో నువ్వు ఆ నగలన్నీ ఆయనకి ఇచ్చేసావు, అవునా? గోవిందా గోవిందా అనుకున్నట్టే అయింది. ఏమైంది? ఏమైందా? ఓసి పిచ్చి మొహమా, నీ కొంప కొల్లేరైపోయింది. ఆ నిన్ను ముంచేశాడు. షటప్. మంజరి, ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు? కుమార్ నా మీరు అనుమానించేది? అనుమానించడం అంటే అది వద్దు, ఎక్కువగా మాట్లాడొద్దు. నన్ను అనుమానించినా పర్వాలేదు, నేనేమీ అనుకోను. కానీ కుమార్ని, నా ప్రేమ్ కుమార్ని అనుమానిస్తే నేను సహించలేను. హీస్ మై హస్బెండ్ సార్. అవుననుకో, కానీ ఇదిగో, పిచ్చి పిచ్చిగా ఆలోచించి మీ ఆలోచనలు నా తలకెక్కించకండి ప్లీజ్. అది కాదు మంజరి, నేను తప్పు నాది. మీకు బాగా చనువిచ్చాను. ఇక ముందు అలా జరగదు, జరగనివ్వను.